హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ క్రియేటివిటీ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇదైతే ఇంకా సండే బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సండే ఆ రోజు మేము ఏ స్పెషల్ చేసుకున్నాం అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంక ఇక్కడైతే ఇంకా ఈ నెల అంతా నాన్ వెజ్ తీసుకోవట్లేదని మా పిల్లలైతే కొంచెం ఏదో ఒకటి చేయి మమ్మీ, ఏదో ఒకటి చేయి మమ్మీ సండే అయితే ఇంకా అలా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే బిర్యానీ చేద్దాం, బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ అంటే ఇంకేం తింటారని అనేసి వెజ్ బిర్యానీ అయితే ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, తినడానికైనా బాగుంటుందని అనేసి ఇంక వెజ్ బిర్యానీ అయితే చేద్దామని ఇక్కడ ఇంకా ఆలోచించి ఇంకా వెజ్ బిర్యానీ అయితే చేయడానికి నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజే ఇంకా కూరగాయలన్నీ తెచ్చారు ఫ్రెండ్స్. ఇంకా పచ్చి బఠానీ తీసుకురమ్మంటే ఇంకా నానబెట్టుకునే బఠానీ అయితే తెచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అయితే బఠానీ అయితే అవాయిడ్ చేసి ఇక్కడ ఇంకా క్యారెట్, బంగాళదుంపలు, టమాటా, పచ్చిమిరకాయ, బీన్స్ అయితే ఇంకా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ బాండి అయితే ఇంకా పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసిన తర్వాత చెక్క, లవంగం, జీలకర్ర యాడ్ చేసి నెక్స్ట్ హార్డ్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇంక పచ్చిమిరకాయలు యాడ్ చేసి కరివేపాకు యాడ్ చేసి నాకైతే వెజిటేబుల్స్ యాడ్ చేశాను. ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత అయితే నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా యాడ్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా అట్లా ఒక నిమిషం పాటు మూత పెట్టేసేసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ఫుల్ కోసం అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఉప్పు యాడ్ చేసి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ క్లిక్కింగ్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఇంకెప్పుడైనా ముక్కలు కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడికించుకోకూడదు ఫ్రెండ్స్. కొంచెం సగం బడా ఉడికినాక వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోయి బాగుండదు. ఇక్కడైతే ఇంకా నేను 3 గ్లాసెస్, ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇంకా 3 గ్లాసెస్ రైస్కి అయితే ఇంకా 6 గ్లాస్ రైస్ అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల ముందుగా నానబెట్టుకున్నా కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు బాగా, అంటే కొంచెం మెత్తగా చేసుకున్న వాళ్ళు అయితే కొంచెం 5.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి అటు ఇటు కలిపేసి ముక్కలన్నీ ఇంకా మూత పెట్టుకుని బాయిలింగ్ పెట్టుకున్నానండి వాటర్. ఇంక ఈలోపు అయితే ఇక్కడ పెరుగు చట్నీ, ఇంకా దీని కాంబినేషన్ వెజ్ బిర్యానీలో కాంబినేషన్ అయితే ఇంకా పెరుగు చట్నీ చేద్దాం అనుకున్నాను అని ఇంక పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా పెరుగు చట్నీలో కావాల్సిన ఉల్లిపాయలు, కొత్తిమీర అయితే కటింగ్ చేద్దాం బాయిలింగ్ వచ్చే లోపు అనేసి ఇక్కడైతే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉల్లిపాయలు కటింగ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా కటింగ్ చేసేసేసి ఈ లోపు అయితే ఇంకా వాటర్ అయితే బాయిలింగ్ వచ్చినాయి. ఇంకా వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మధ్యలో వెళ్ళేసేసి ఇంకా రైస్ యాడ్ చేసి ఒకసారి తిప్పేసి అంతా కలిపి రైస్ని అంతా సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకొని సరిపోతే ఇక మళ్ళీ యాడ్ చేసుకోవటం, సరిపోతే ఇంకా ఓకేనని అనేసి మూత పెట్టేయడం అలా జరిగింది ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీలోకి ఉప్పు లేకపోతే టేస్ట్ రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే సైడ్ డిష్ కర్రీ ఏం లేదు కదా. సో అందువలన అయితే ఇంకా వెజ్ బిర్యానీలకు పర్ఫెక్ట్గా ఉప్పు అనేది చూసుకోవాలి. సాలిపోతే ఎమ్మటే యాడ్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసి వచ్చినాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పెరుగు చట్నీ రెడీ చేస్తున్నాను. పెరుగులోకి ఉల్లిపాయలు, కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసి పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా రైస్ అయితే యాడ్ చేసిన తర్వాత ఒకసారి అటు తిప్పుకొని ఇంకా మూత పెట్టుకుంటే ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రైస్ బాగా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఇంకా అప్పటికి 2 అయిపోయింది ఫ్రెండ్స్ టైం అయితే. ఇంకా మా పిల్లలకైతే ఇంకా మమ్మీ అయిందని అడుగుతున్నారు పక్కన. సరేనని అనేసి ఇంకా మా వారు వచ్చేసరికి లేట్ అయింది అనేసేసరికి ఆయనతో పెట్టుకుంటే పిల్లలు ఉండలేరు అనేసి తనకి ఎవరికైతే ఇంకా హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. పక్కన పెట్టేసేసి ఇంక పిల్లలకైతే పెరుగు చట్నీ ఇట్లా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టి ఇంకా ఫైనల్గా అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చాలా బాగా ఉడికింది రైస్ అయితే. ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికినాయి ఫ్రెండ్స్,
మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా పర్ఫెక్ట్‌గా బాగా ఉడికినాయి. ఆ రోజు చాలా బాగుంది రైస్ అయితే. ఇంక మా పిల్లలైతే ఇంకా చూసేసి ఇంక బిర్యానీ ఏ బిర్యానీ అయినా సరే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్. సో, అలాగే మా పిల్లలు కూడా ఇష్టంగా ఇష్టపడతారు. మీ పిల్లలకి ఏ బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా పిల్లలకి ఇద్దరికి ప్లేట్లు అయితే పెట్టేసేసి ఇంక నేను కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంక మా వారితో పెట్టుకుంటే తెలుసుగా ఫ్రెండ్స్, మగవాళ్ళు బయటికి ఎప్పుడు ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అంటారు. అదిగో ఇదిగో అని లేట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో, అందుకనైతే ఇంకా పిల్లల ఇద్దరికైతే పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టేసుకొని అయితే తిన్నాం ఫ్రెండ్స్. ఆ రోజు చూసారుగా ఫ్రెండ్స్, బాండీకి కూడా ఏమాత్రం అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. ఆ రోజు బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. నా బ్లాగ్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.